పశ్చిమ గోదావరి నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ గా బరి వెంకటరమణ, వైస్ చైర్మన్ గా కొత్తపల్లి భుజంగరాయలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నర్సాపురం సబ్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ నూతనంగా ఎన్నికైన 31 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. ఇతర పార్టీల నుంచి పోటీ లేకపోవడంతో చైర్పర్సన్ గా బరి వెంకటరమణ, వైస్ చైర్మన్ గా కొత్తపల్లి భుజంగరాయలు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజులు కౌన్సిలర్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికైన సభ్యులు ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ పురపాలక అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. భారతదేశ సర్వసత్తగా ప్రతిపదిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న పాత్రుడినై నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అలాగే వైస్ చైర్మన్ అంటే మన కొత్తపల్లి భుజంగరాయలు గారు, అలాగే 31 ఈ కౌన్సిల్ ఎంతో ఉపయోగపడాలని, తప్పకుండా పురపాలక అభివృద్ధిలో పెద్దలందరి యొక్క సహకారంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి భవిష్యత్తు రోజుల్లో మరి మంచి పురపాలక సంఘ రూపురేఖలు మరి మార్పు చేయడానికి మీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుందని మీ అందరికీ కూడా మీ కౌన్సిల్లో మీరు కూడా సభ్యులుగా మీకు ఎప్పుడు కూడా చూడొచ్చేటువంటి వ్యాపారంలో ఉంటామని హృదయపూర్వకంగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడిగిన విజయశామలో అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క 30వ వార్డు మెంబర్